హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఏంటంటే జంతర్ మంతర్ అనే యుద్ధం అనేది ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జరుగుతూ ఉంది. మనలాంటి ఎన్నో మంది వేల మంది విద్యార్థులు అక్కడ ఉన్నారు. అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇది స్టార్ట్ అయింది ఎవరి వల్ల అంటే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర గారు వాళ్ళ చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల ఈరోజు తన్ని చాలా అంటే చాలా తప్పు అంటున్నారు. అండ్ ఆ పేపర్ లీక్ అనేది నిట్ పేపర్ చాలా మంది కష్టపడి చదువుతున్నారు అందరూ. ఇంకా చదవనోడు లీక్ అయిన పేపర్ తీసేసుకొని చదవనోడు అదే మార్కులు వచ్చేసి చదివినోడికి అదే మార్కులు వచ్చేస్తే అక్కడ చాలా అంటే చాలా తప్పులు జరిగిపోతాయి. అండ్ ఇక్కడ 21 మంది ఈ ఉద్యమంలో 21 మంది సూసైడ్ చేసుకున్నారు. అండ్ మాలాంటి యూత్ అంటే మాలాంటి స్టూడెంట్స్. అండ్ ఈ ధర్మేంద్ర గారు చేసిన మిస్టేక్ ఏంటంటే ప్రింటింగ్ మిషన్ కి పేపర్ వెళ్ళిన కాడ వాడు ఒక 30,000కి బయట అమ్మేసుకున్నాడు. అండ్ ఆ 30,000 పెట్టి కొన్నోడు ఏం చేశాడు, వాడొక స్టోర్లోకి వెళ్ళి, వాళ్ళ పేర్లు చెప్పను, వాడొక స్టోర్లోకి వెళ్ళి వాడొక ఇప్పుడు 30,000 అంటే ప్రాఫిట్ చూసుకొని వాడు ఇంకా హైయెస్ట్ అమౌంట్ కి అమ్మేసుకున్నాడు. అది అలా అవుతూ ఒక అంటే జెన్యున్ ఉన్న ఒక సార్ దగ్గరికి ఈ పేపర్ అనేది వెళ్ళింది. అదేంటంటే ఆ కాలేజ్ కి ఫ్రెండ్, ఆ వాచ్మెన్ కి ఒక ఫ్రెండ్ కెమిస్ట్రీ సార్, తన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే పేపర్ లీక్ అయిందా, అయ్యో ఇది కరెక్ట్ కాదు, ఇంకా చదవనోడికి అదేనా అయ్యో మార్కులా, ఇది కరెక్ట్ కాదని ఆయన వెళ్ళేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయ్యారు. సార్ ఇలా పేపర్ లీక్ అయింది అని చెప్పగానే ఆయన పోలీసు వాళ్ళు అనేది తీసేసుకున్నారు, ఆ కంప్లైంట్ అనేది తీసుకున్నారు. అండ్ ఈ ఉద్యమం జరిగేటప్పుడు చాలా రోబర్స్ వస్తున్నాయి. అంటే ఏంటంటే ఇది బంగ్లాదేశ్ వాళ్ళు మన కంట్రీకి వస్తున్నారు ఈ ఉద్యమంతో. అండ్ నాకు లిటరల్లీ నచ్చింది ఏంటంటే మనకు సపోర్ట్ చేయడానికి మన ఈ విద్యార్థులకు సపోర్ట్ చేయడానికి ఎవరు లేకపోతే సిజిపి అనే వాళ్ళు మేము మీకున్నాం అని వచ్చారు. అంటే వాళ్ళు కూడా ఇదంతా బుల్షెట్. ఇప్పుడు దాకా నరేంద్ర మోడీ గారు అసలు ఏం రెస్పాన్స్ అవ్వట్లా. అండ్ ఆయన మీద రోమర్స్ క్రియేట్ చేయడం వల్ల రెస్పాండ్ అవ్వట్లేదో మరి ఏంటో తెలియదు. కానీ సార్ దయచేసి మా విద్యార్థులకి మీరు న్యాయం చేయండి ప్లీజ్, హంబుల్ రిక్వెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ఉద్యమం జరిగేటప్పుడు ఎన్నో మందికి ఇంజూర్ అవుతుంటే కొంచెం కన్సల్ట్ చూపించి వాళ్ళకి ఏదన్నా దగ్గరలో ఏదైనా హాస్పిటల్స్ వాటికి తీసుకెళ్ళి కొంచెం చూపిస్తా ఉండండి. అండ్ లిటరల్లీ నా వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో మీరు కూడా ఒక 10 మందికి షేర్ చేయండి. షేర్ చేస్తేనే మనకంటూ ఈ మెసేజ్ అనేది వేరే వాళ్ళకి కూడా వెళ్తా ఉండిద్ది. అండ్ లిటరల్లీ ప్రకాష్ రాజ్ గారు జై భీమ్ అని అక్కడ టెంట్ వేసుకుని కూర్చుంటే తను కూడా కొట్టడానికి వస్తుంటే వీళ్ళు పిల్లగాళ్ళు అడ్డుకుంటే వాళ్ళను కూడా సావు బతుకుల్లో వచ్చేదాకా కొడతానే ఉంటున్నారు పాపం. సార్ మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు సార్, అర్థం చేసుకోండి. మీరు అలా హంబుల్ రిక్వెస్ట్ కొట్టకండి. అలా మీ ఇంట్లో కూడా పిల్లగాళ్ళు ఉంటారు, మీరు చెప్తే వాళ్ళు వినేటట్టు చెప్పండి. లేదా వాళ్ళు చేసే స్ట్రైక్ లో మీరు కూడా పాల్గొనండి. అండ్ లిటరల్లీ ఆర్మీ దిగిందంటే పోలీస్ సార్ మీకు అందరికి చెప్తున్నా, ఆర్మీ దిగిందంటే మీరు ఓస లెక్క పెట్టుకుంటారో బుల్లెట్ కి ఎదురెళ్తారో అదంతా మీ ఇష్టం. ఆర్మీ దిగే వరకు చేసుకోకండి సార్. మోడీ సార్ కూడా ఇదే చెబుతున్నా. అండ్ లిటరల్లీ విజయ్ తలపతి సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ జంతర్ మంతర్ కాన్సెప్ట్. అండ్ ఈ ఉద్యమంలో మన జగనన్న కూడా వస్తున్నాడని తెలిసింది. అండ్ సార్ మీరు ఈ ప్రభుత్వంలో ఉండి ఏం చేస్తున్నారు సార్, నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు గారు మీరు కూడా జాయిన్ అవ్వచ్చు కదా. పిల్లలు భవిష్యత్తే అంటారు. ఇంకా పవన్ కళ్యాణ్ సార్ మీరు కూడా జాయిన్ అయితే చాలా బాగుండిద్ది, మీకు కూడా చాలా సపోర్ట్ ఉంది. ఈ గవర్నమెంట్ మీది. అపోజిషన్ వాళ్ళు వస్తున్నారు అంటున్నారు. అపోజిషన్ వాళ్ళు మేము కాక్రోచెస్ సార్, మీకు కాక్రోచెస్ మేము. అదే ఒక్క కాక్రోచెస్ కంప్లైంట్ చేస్తే ఎన్ని కాక్రోచెస్ అక్కడికి వచ్చినది మీరు చూస్తున్నారు కదా సార్. మీరు కూడా ఇదంతా పక్కన పెట్టేసి, పార్టీ పరంగా పక్కన పెట్టేసి మీరు నార్మల్ జెన్యున్ వచ్చి అక్కడ ఉండండి సార్ చాలు. మీరు చేసే ఈ స్ట్రైక్ లో మీరు అందరూ కంపల్సరీ ఇన్వాల్వ్ అవ్వాలి. మన ప్రభుత్వంలో మీరు అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి.
లిటరల్లీ హంబుల్ రిక్వెస్ట్ సార్, మోడీ సార్, మీరు ధర్మేంద్ర గారిని మీరు ఎప్పుడైతే తీసేస్తారో మా ప్రభుత్వం మా స్టూడెంట్స్ కి బాగుండిద్ది. ప్లీజ్ సార్, హంబుల్ రిక్వెస్ట్, అర్థం చేసుకోండి మా బాధ, మీరు అర్థం చేసుకొని కొంచెం మీరు కన్సల్ట్ చూపిస్తే మా స్టూడెంట్స్ మీద మేము ఎర్లీగా ఈ స్ట్రైక్ ఆపేస్తాం. లేదంటే కనుక ఇది జరుగుతూనే ఉండేది. అండ్ మొన్న ఒక వీడియో వచ్చింది విజయవాడలో, ఇదే జంతర్ మంతర్ కాన్సెప్ట్ లో స్టూడెంట్స్ స్ట్రైక్ చేస్తుంటే మీరు పోలీసులు ఎందుకు కొడుతున్నారు సార్, నాకు అర్థం కావట్లేదు. అక్కడ ఢిల్లీలో అంత వార్ జరుగుతుంటే ఇక్కడ వాళ్ళకు కూడా కదిలిద్ది, వాళ్ళకు కూడా ఏమంటారు ఎమోషన్ అనేది వచ్చిద్ది. మేము కూడా పాల్గొంటాం, మేము కూడా స్టూడెంట్సే అని దిగినప్పుడు ఎవరిని కొట్టకండి సార్, మీరు హంబుల్ రిక్వెస్ట్. అండ్ చూస్తూ ఉంటుందండి మా ఛానల్, ఇంకా చాలా చెప్తా ఉంటాం, కొన్ని ఇంకా కొత్త న్యూస్తో వస్తాం. అండ్ విజయ్ తలపతి సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. అండ్ జగన్ సార్, థ్యాంక్ యూ. జగన్ అన్న, లవ్ యూ అన్న. మా వీడియో మీరు చూస్తే కనుక కంపల్సరీ ఒక లైక్ అయితే, ఈ వీడియో మీరు ఎన్ని మందికి షేర్ చేస్తారో అంత మనకు స్ట్రాంగ్, అంటే ఐ మీన్ చైన్ స్టాచింగ్ అంటారు, అంటే ఎంతమందికి ఈ వీడియో రీచ్ అయితే అంత సపోర్ట్ ఉన్నట్టే. ఇంకా మనకి ఏం బాధ ఉండదు. అండ్ మోడీ సార్, థ్యాంక్ యూ ఫర్, మీరు కూడా కొంచెం కన్సల్ట్ చూపిస్తే చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ లైక్ టు షేర్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.